Hi. Sign up. This is 777 brand. Yes, I am only. Ferrari owner. Happy journeys, you all. You all. చర్లపల్లి రైల్వే స్టేషన్. 6 గంటలకా 5 గంటలకా ఇప్పుడే ఉంది మళ్ళా 1 hour delay ఉంది. ఆపేసాగు. నువ్వు ఎందుకు వచ్చినావురా? తెల్లారుతుంది అప్పుడు వచ్చిన. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఈ వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. తిరుపతికి మాలక్క ఏ ప్లానింగ్ లేకుండా వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అందరికీ తెలిసిన విషయమే, తిరుపతి వెళ్ళాలనుకుంటే ముందుగానే ఫస్ట్గా అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకుంటే దేనికి ఇబ్బంది కాకుండా అన్ని మంచిగా అయిపోతాయి అని చెప్పి మనం ఆల్మోస్ట్ అడ్వాన్స్ టికెట్స్ అంటే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తాం. అండ్ మేము ఇప్పటి వరకు తిరుపతి వెళ్ళలే, ఇదే మా ఫస్ట్ టైం అనమాట. అండ్ దట్ టు ట్రైన్ జర్నీ కూడా ఫస్ట్ టైమే. మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. మేమైతే నిజంగా చెప్తున్నా, అసలు ఎటువంటి కొంచెం కూడా ఇబ్బంది ఫేస్ చేయకుండా మంచిగా వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. అది ఎట్లానో ఈ వీడియోలో చెప్తా. నేను చెప్పినా కదా, మాకు ముందేం ప్లాన్ లేకుండే. రిపబ్లిక్ డే ఆ వీక్ లో మా తమ్ముడు తిరుపతి వెళ్దాం అన్నాడు. నేనుండి అది లాంగ్ వీకెండ్ కదా, చాలా మంది ఉంటారు, మనం నెక్స్ట్ వీక్ వెళ్దామని ఆ రిపబ్లిక్ డే వీక్ లోనే నేను ట్రైన్ టికెట్స్ అనేవి బుక్ చేసిన. కాకపోతే చాలా వెయిటింగ్ లో ఉన్నాయి. ఇంకా అది కన్ఫర్మ్ అవ్వదని చెప్పి అర్థమైపోయింది. ఇంకా ముందు రోజే నా ఫ్రెండ్ తత్కాల్లో తీసుకొని దొరికేసా అంటే మాకు తగ్గట్టు అది కృష్ణ ఎక్స్ప్రెస్ దొరికింది. మాకు ఏదైతే అని చెప్పి కృష్ణ ఎక్స్ప్రెస్ ఓకే కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోయినాం. అది చాలా లాంగ్, అంటే ఎక్కువ స్టేషన్స్, ఇంకా ఎక్కువ అవర్స్ జర్నీ అని మాకు తెలుసు. కాకపోతే మాకు ట్రైన్లోనే వెళ్ళాలనుకొని మేము ఆ టికెట్స్ అయితే తీసేసుకున్నాం. మేము ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవాలనుకోలే, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వద్దనుకుంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో కూడా మాకు తెలియదు అని చెప్పి ఏదైతే అది వెళ్ళాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయినాం. అండ్ నాకు ఇంత తొందరగా పిలుపు వస్తుందని అస్సలు ఎక్స్పెక్టే చేయలేను. మనకు 3 ప్లేసెస్లో ఆఫ్లైన్ టికెట్స్ అనేటివి ఇస్తారు, SSD టోకన్స్. ఆ 3 ప్లేసెస్ ఎక్కడో నేను కన్ఫ్యూజ్ కాకుండా చెప్తా. అందరూ అక్కడ ఇక్కడ అని మస్తు కన్ఫ్యూజ్ చేస్తారు, అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. ఒకటి విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. ఆటోలు ఇక్కడ ఉండవు, లాకర్స్ ఇక్కడ ఇవ్వరు, రూమ్స్ ఇవ్వరు అని చెప్తారు. మీరు కన్ఫ్యూజ్ ఏం కాకుండా విష్ణు నివాసంలో మనకు లాకర్స్ ఉంటాయి అండ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకోటి శ్రీనివాసం, బస్ స్టాండ్ దగ్గర దిగిన వాళ్ళు అక్కడ దగ్గర అయిపోతుంది, మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు. థర్డ్ వన్ భూదేవి కాంప్లెక్స్, అల్పిరి మెట్ల దగ్గర ఇస్తారు. అండ్ ఇక్కడ మేమైతే రైల్వే స్టేషన్ దగ్గర దిగగానే విష్ణు నివాసంకి వెళ్ళిపోయినాం. మీరు అక్కడ ఎట్లా గుర్తుపట్టాలంటే ఐరన్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, సో దాని దగ్గరే ఉంటుంది, అట్లా మంచిగా గుర్తుపెట్టేసుకోండి. మేము వచ్చేసరికి 1 అయింది. ఇంకా ఆ టైంలో లాకర్స్ అనేటివి క్లోజ్ అయిపోయినాయి అంట. మార్నింగ్ 5కి ఇస్తామని చెప్పిర్రు. సో ముందుగానే ఒక 1 hour ముందే లేచి కూర్చున్నాం, ఎందుకంటే మళ్ళీ మిస్ అయితే దొరకవని. అండ్ అక్కడ ప్రాసెస్ మంచిగా ఉంది, ఎంతమంది అయినా సరే మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారు. లైన్గా సింగిల్ కూర్చోబెట్టి మాత్రమే ఇస్తారు. ఫస్ట్ మనకు ఆ ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్లో మన లగేజెస్ ఎన్ని ఉన్నాయని మెన్షన్ చేస్తే వాళ్ళు మనకు లాకర్స్ ఇచ్చేస్తారు. అండ్ ఇంకొకటి, ఒక ఎక్స్ట్రా లాకర్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకు ఆ ఒక్క లాకర్లో ఎక్స్పెక్ట్ చేసినంత లగేజ్ అయితే సరిపోదు. మా చూసిరు కదా, మా లగేజ్ ఒకటే తీసుకున్నాం, ఒక్క లాకర్ అంత పెద్దగా ఉంటుందని మాకు తెలియకుండా. మీరైతే ఖచ్చితంగా ఇంకో పర్సన్ని కూర్చోబెట్టుకొని 2 లాకర్లు అయితే తీసుకోండి. మీ లగేజ్ని బట్టి తీసుకోండి. 2 అయితే 2, 3 అయితే 3 పర్ పర్సన్కి ఒక లాకర్ ఇస్తారు విత్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని మేము ఆ లగేజ్ అన్ని విష్ణు నివాసం దగ్గర లాకర్లోనే పెట్టేసినాం. అవి 24 hours వరకు ఇంకా నియర్ బై ప్లేసెస్ చూడొచ్చు అని చెప్పి మేము గోవిందరాజ స్వామి టెంపుల్ చూడడానికి వచ్చినాం. అండ్ ఆటోని అయితే అస్సలు ముట్టుకోకండి, ముట్టుకుంటే 1000 రూపాయలు 800 ఇట్లా ఎగిరిపోతాయి అనమాట. ఇది దగ్గరలోనే ఉంటుంది, మీరు వాకబుల్గా వెళ్ళేసి వచ్చేయచ్చు. మనకు అక్కడ ఎవరు అడిగినా చెప్తారు గోవిందరాజు టెంపుల్ ఎక్కడ అంటే. ఫస్ట్ అయితే మేము గోవిందరాజు టెంపుల్ చూసుకొని తర్వాత SSD టోకన్స్ లైన్లో నుంచుందామని అనుకున్నాం. మళ్ళీ కొంచెం డిలే అయినా ఇంకో డే వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఇక్కడికి రాగానే మాకు టెంపుల్లో ఇప్పుడు క్లోజ్ చేసిర్రు అని చెప్పిర్రు. ఇంకా మేము ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి మేము దర్శనం చేసుకోకుండా సాయంత్రం వద్దామని చెప్పి బ్యాక్ వచ్చేసినాం. అవునా, గోవిందరాజు టెంపుల్. ఆకలేస్తుంది అని చెప్పి మేమైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. మళ్ళీ తర్వాత లైన్లో నుంచి ఉంటే ఎంత టైం పడుతుందా అని ఇక్కడ గోవిందరాజు టెంపుల్ దగ్గరికి వస్తే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయండి. ఆంటీ వాళ్ళ దగ్గర చాలా బాగుండే. గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది అనమాట, ఇట్లా బండి పెట్టుకొని ఉంటారు. వీళ్ళ దగ్గర రీజనబుల్ కాస్ట్లో మనకు బ్రేక్ఫాస్ట్ అనేది మంచిగా కడుపు నిండా తినేస్తాం. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది.
బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం మంచిగా. ఇప్పుడు మనం మెయిన్ టాస్క్ SSD టోకెన్ లైన్లో నుంచొని టికెట్ని సంపాదించాలి. అసలు ఇంతమంది క్రౌడ్ని చూసి వామో ఎట్లయితుందో అనుకున్నాం. నా ఇంకొక భయం ఏంటంటే ఆ గేట్ ఓపెన్ చేయగానే వీళ్ళందరూ ఎట్లా పోతారా లైన్లకని. నా భయం అనుకున్నట్టే నిజమైంది. అసలు ఆ గేట్ ఓపెన్ చేయడం కాదు, ఇక్కడ ఇస్తలేరు వేరే దగ్గర ఇస్తారు అనగానే ఎంతమంది ఒకటేసారి ఉరికిర్రు. అసలు ఈ క్రౌడ్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మనకు ఒక ప్లేస్ చెప్తారు, అక్కడ నుంచి ఉంటాం. మళ్ళీ ఇస్తున్నారు అని చెప్పగానే లైన్ స్టార్ట్ చేసే టైంలో ఒక్కటేసారి అందరూ ఉరకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, కింద పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఉరుక్కుంటూ వస్తే మనకి ఇక్కడ ఒక లైన్స్ అనేవి పెద్ద లైన్స్ ఉంటాయి. ఈ లైన్లలో నుంచాలి. నేను అక్కడ గేట్ ఓపెన్ చేయగానే వీళ్ళందరూ వెళ్ళిపోతారు, ఎట్లా తీసుకోవాలా అని టెన్షన్ పడ్డా. అదొక పెద్ద మెయిన్ టాస్క్. ఎట్లనో అట్లయితే మేము టికెట్స్ అయితే సాధించేసినాం. 11 నుండి 2 వరకు లైన్లో నుంచిన మొక్కెత్తి అయితే మాకు ఒక పెద్ద హ్యాపీ న్యూస్ ఏంటంటే మాకు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి సుప్రభాతం టైంలో దర్శనంకి వచ్చింది అనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో. ఆ 4 hours అంతా ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మస్తు ఆకలేసింది. మేము మళ్ళీ విష్ణు నివాసంలోనే అక్కడికి వెళ్ళి అన్నం తినేసినాం. సాంబార్ ఇంకా మంచి చట్నీ పెట్టేసిరు. అసలు విష్ణు నివాసం దగ్గర మనకు 3 పూటలు దొరికేస్తుంది. పొద్దున్న టిఫిన్, లంచ్, మళ్ళీ నైట్ డిన్నర్ కూడా. అసలు ఎటువంటి ప్రాబ్లమే ఉండదు ఫుడ్కి. ఇక్కడ మేము ఇప్పుడు పద్మావతమ్మ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం. ఆటోని డైరెక్ట్ మాట్లాడేసుకున్నాం. ఇక్కడ మీరైతే ర్యాపిడో యూజ్ చేయండి. ఇక్కడ ఆటోలు మస్తు కాస్ట్ అనమాట. కొంచెం దూరం ఉన్నా కానీ అన్నీ కలిపి ఒకటే రేట్ చెప్తానని ముందే చెప్పిన కదా, అట్లనే చేస్తారు. కానీ నాకు తప్పదు. ఇంకా మేము అలిపిరి మెట్లు ఎక్కాలని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలని పద్మావతమ్మ టెంపుల్ చూడడానికి వెళ్ళినాం. ఇక్కడ మొబైల్స్ అయితే అలౌడ్ లేదు. ఇక్కడ కూడా దర్శనానికి చాలా టైమే పట్టింది. 4 hours పట్టింది. మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి మస్తు సేపే ఉన్నాయి అనమాట. ఫోన్ అయితే ముందే లాకర్లలో సబ్మిట్ చేసేసి వెళ్ళిపోవాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. స్వామివారిని దర్శనం చేసుకునే ముందు కింద మనం పద్మావతమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే మనం కోరుకున్న కోరికలు అనేటివి నిజమవుతాయంట. ఇది నేను ఎక్కడ విన్నా, అది మీకు చెప్తున్నా. మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు మా బ్యాగ్స్ అన్నీ తీసేసుకొని అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్తున్నాం. 24 hours మంచిగా ఎటువంటి భయం లేకుండా మనం లాకర్లలో మన బ్యాగులు పెట్టుకొని అన్ని ప్లేసెస్ చూడొచ్చు. ఇప్పుడు మేమైతే అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చేసినాం. ఎంత బాగుందో వ్యూ అయితే. ఇక్కడ ఎంత బాగుంటే పైన ఎంత బాగుంటుందో అని అనుకున్నా. మనం ఇప్పుడు అలిపిరి మెట్ల నుండి పైకి వెళ్తున్నాం కాబట్టి ఈ లగేజ్ని అంతా సబ్మిట్ చేసేయాలి. అలిపిరి మెట్ల దగ్గరనే మనకి ఇట్లా పెద్ద ఒక హాల్ ఉంటుంది. లగేజ్ కౌంటర్ దగ్గర మనం లగేజెస్ సబ్మిట్ చేసేసి మంచిగా పైకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకో విషయం, ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్న బ్యాగ్కి తాళాలు వేసేయండి. అండ్ మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ తీసుకొని ఇవి ఇస్తారనమాట. ఏంది థ్రెడ్ ఇస్తారు బ్యాగ్ సబ్మిట్ చేయడానికి. ఏదైనా ఆధార్ కార్డ్తోనే లింక్అప్ అయి ఉంటుంది. సో మీరు ఆధార్ని మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీగా క్యారీ చేయండి. మనీ, ఆధార్ ఇవి మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఇదైతే మేము బ్యాగులు అనేటివి ప్యాక్ చేసేసుకుంటున్నాం. ఈ తాళ్ళను అన్నిటిని ఒక్కొక్క బ్యాగ్కి కట్టిస్తున్నాం. అండ్ మెయిన్ విషయం మర్చిపోయినా, ఇవన్నీ ఫ్రీయే. మనకి 1 rupee కూడా పెట్టాల్సిన అవసరం లేదు. విష్ణు నివాసం దగ్గర అయినా లగేజ్ కౌంటర్ దగ్గర అయినా గుర్తుపెట్టుకోండి. అండ్ పార్ట్ 1 నచ్చిందని అనుకుంటున్నా. పార్ట్ 2లో కలుద్దాం. అలిపిరి మెట్లు అండ్ దర్శనం. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్. నా వీడియో చూసి ఏ టెన్షన్ లేకుండా మీరు కూడా ఒకసారి తిరుపతి వెళ్ళిరండి.